కోట మండలం ప్రజా పరిషత్ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోనీ చేసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులతో తమ వైపు తిప్పుకున్నారని మండిపడ్డారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగా మురళి తదితరులతో కలిసి కోటలో పర్యటించిన కాకాని ఈ ఎన్నిక జరిగిన రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. భవిష్యత్తులో పార్టీని మోసం చేసిన వారికి ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో నెగ్గినట్టుగా ప్రకటించినటువంటి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడో అదే పంతాలో మరొకసారి కోట మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు వెన్నుపోటు పడడం జరిగింది. ఇది రాజ్యాంగం ఎంత అపహాస్యం పాలవుతుంది అంటే, ఇది మండల పరిషత్ ఎన్నిక. 16 మందిలో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. అంటే కోట మండల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఏదైతే కోట మండల పరిషత్ ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బేఖాతరు చేస్తూ అపహాస్యం పాలు చేస్తూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు, మా గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభపెట్టి తీసుకువెళ్ళి ఈరోజు మేము గెలిచామనేటువంటి ఎంతకన్నా దిగజారుడుతనం, సిగ్గుమారినతనం, పిరికితనం, దొంగతనం ఒకటి ఉండదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక 3 నెలలకు సంబంధించినటువంటి ఎన్నిక. మేము ఎందుకు వచ్చాము అంటే, ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పద్ధతిలో మా తరఫున గెలిచినటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా తీసుకువెళ్తారు, ఏ విధంగా ఎన్నిక నిర్వహిస్తారు, ఏ విధంగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విలువ ఉంది, దీనికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, ఏ విధంగా మీరు మాకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బాహటంగా తెలుగుదేశం పార్టీ కండువలు వేసుకొని తీసుకొస్తారు. కాబట్టి మీరు గెలవలేనటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువలు వేసుకొని గెలిచినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలకు లొంగి కొంతమంది స్వార్థపరులు మీ కండువాలు వేసుకుని వస్తే అది మీరు పెద్ద గెలుపుని చంకలు గుద్దుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటిది మరొకటి ఉండదు. కాబట్టి అందుకనే మేము గెలుపోవటములతో సంబంధం లేకుండా, గెలుస్తామా లేదా అనేటువంటిది లేకుండా ఈరోజు మాకు సంబంధించినటువంటి వాళ్ళని గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. మీరు 3 అయితే మా వాళ్ళు 13 మంది అయితే, 2 చనిపోతే 11 మంది ఉన్నారు. కొంతమంది పార్టీ ఫిరాయించినటువంటి నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది పోయారు. కొంతమంది ఎన్నిక ప్రక్రియ మొదలు కాగానే ఒక్కొక్కటి రంగు బయటపడింది. కాబట్టి ఈరోజు మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాం, మేధో మదనం చేసాం. పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. స్థానికంగా ఉండేటువంటి మా ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఒకటే నిర్ణయానికి వచ్చాం. వెన్నుపోటుదారుడికి 1000 ఓట్లున్నా, నీతి నిజాయితీ కలిగినటువంటి వాడికి 4 ఓట్లున్నా, ఆ 4 ఓట్లు కలిగినటువంటి వాడికి రాబోయేటువంటి రోజుల్లో టికెట్ ఇస్తాం తప్ప వెన్నుపోటుదారులని, కుట్రదారులని ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఫిరాయించి అధికార పార్టీ వైపు మొగ్గు చూపించారో అటువంటి వ్యక్తులను మాత్రం విడిచిపెట్టేది ఉండదు. భవిష్యత్తులో వాళ్ళకి మరలా అవకాశం కల్పించేది ఉండదు. ఎవరు ఎన్ని రకాలు మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇచ్చినా ఈరోజు చెప్తున్నారు మాకు అధికారం ఉంటేనే అంటున్నారు. అధికారం ఉంటేనే అనేటువంటి వాళ్ళు, అధికారం లేకపోతే బ్రతకలేనటువంటి వాళ్ళు ఈరోజు ఆ రోజు మీరు చెప్పండి, అలా మేము అధికారం ఉన్నాం కాబట్టి మీ దగ్గరికి వస్తుంటే మేము ఇవ్వకుండా ఉండేవాళ్ళం. మా గుండెకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి, మా రక్తంకి వస్తే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడినటువంటి మీరు
ఈరోజు ఇటువంటి దిగజారుడుతనాలకు పాల్పడితే దాని మీద నిలదీయాలి. గెలుపోవటంతో సంబంధం లేదు. ఎందుకంటే పార్టీకి మాకు కూడా గుణపాఠం రావాలి. ఎవరు మన, ఎవరు తన, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని ఎవరు మోస్తున్నారనేటువంటిది మాకు తెలియాలి, మేము తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెట్టాం. దీంతో అందరి విషయాలు బయటపడ్డాయి. ఏమి ఇబ్బంది లేదు. మండల పరిషత్ అనేటువంటిది, మండల పరిషత్ ఎన్నిక 3 నెలలు మా మండల పరిషత్ మేము దగ్గరగా 4 సంవత్సరాలు 9 నెలలు ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి 3 నెలలు మాకు లేనంత మాత్రాన జరిగేటువంటి లోటు ఏమి లే, జరిగేటువంటి నష్టం ఏమి లేక జగనన్న 2.0లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని అదే మాట కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నోటుకుండా మాట వస్తే శిల మీద చెక్కినటువంటి శాస్త్రం లాంటిది, చంద్రబాబు నాయుడు లాగా నోటుకుండా మాట వస్తే నీటి మీద గీసినటువంటి రాతలాగా ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా నీతిగా నిజాయితీగా ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా, బెదిరించినా లొంగకుండా, అదరకుండా, బెదరకుండా మా ఎంపీటీసీ సభ్యులు సోదరుల సోదరిమణులు మా వెన్నంటి ఈరోజు మా వెనక కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఇది ప్రజాస్వామ్యంలో ముందుకు వేయాల్సింది. మహిళలు పాపం నిన్నటి నుంచి మా దగ్గర ఉన్నారు, పోరాడారు. చాలామంది సంతోషం. అయ్యా ఎవరు ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదిలిపెట్టమని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి ఎంపీటీసీలు. కాబట్టి ఇటువంటి వాళ్ళతోనే భవిష్యత్తులో మేము ప్రయాణం చేస్తాం, ఇటువంటి వాళ్ళని నమ్ముకునే ప్రయాణం చేస్తాం. ఈ రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని మోసారో, మా ఎంపీటీసీలు ఎవరైతే నిలబడ్డారో, రేపు ఏ అవకాశం వచ్చినా సరే వాళ్ళని మా భుజాల మీద వేసుకుని వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, జరిగినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ప్రజాస్వామ్యం లేదు బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నాం. తప్పనిసరిగా ఎవరైతే కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటువంటి ఫిరాయింపులకి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాం.